హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే కాకులు. ఇవన్నీ ఒక కాకు ఈరోజు కరెంట్ షాక్ తగిలైతే పడిపోయింది. నేను దానికోసం అయితే వెళ్ళాను. ప్రాణాలతో ఉందా చనిపోయిందా, ఇదిగో ఈ స్తంభం ఇది ప్రాణాలతో ఉందా లేదని చూడడానికి వెళ్ళాను. చూస్తే అది ప్రాణాలతో అయితే లేదు అక్కడ. నాకు చాలా బాధేసింది. అప్పటికి నేను ఆ కాకిని అయితే తీసుకొని అయితే ట్రై చేశాను. దానికి ఏమన్నా ప్రాణం వస్తుందా అని చూశాను. అయినా కూడా కుదరలేదు. దాని కింద అయితే పెట్టేసి దాన్ని కాకి బాడీ మీద అయితే చేతి పెట్టి అయితే కొంచెం అట్లా పుష్ చేశాను. పుష్ చేసినా కూడా దానికి స్పర్శే లేదు. అసలు కదలట్లేదు. కనీసం ఏమైతే దాని నుంచి స్పందన అయితే లేదు. కాకులన్నీ అయితే పైన రౌండ్ తిరుగుతూనే ఉన్నాయి. తిరిగి అవి ఏం చేస్తానంటే కాకులు, నేనేమో నన్ను అనుకుంటున్నాయి నేను ఏదైనా చేస్తానా అనేసి. అది ఆల్రెడీ చనిపోయింది పాపం. నేను దాన్ని తీసుకొని ఇంకేమైనా చేస్తానేమో అనేసి నన్ను కూడా పొడవడానికి వస్తున్నాయి. పైన పొడవడానికి వస్తున్నాయి. మీకు అది కూడా కనపడద్దు చూడండి. నేను సెల్ఫీ వీడియో తీశాను. నేను గట్టిగా ట్రై చేసిన, పుష్ చేసిన, అయినా కూడా ఇదైతే ప్రాణాలతో అయితే బతకద్దని నమ్మకంతో నేనైతే ట్రై చేశాను. అయినా కూడా కుదరలేదు. ఎందుకంటే దీనికి అప్పటికి ప్రాణాలు అయితే గాలి కలిసిపోయాయి. ఎందుకంటే కరెంట్ షాక్ అంటే మామూలుగా ఉండదు కదా, సెకండ్లలో ప్రాణాలు తీసేస్తుంది. ఒక కాకి పిల్ల చనిపోయిందని ఎన్ని కాకులు చూడండి దానికోసం వచ్చాయో. ఒక్క ప్రమాదం ఏదన్నా తగిలిందనుకోండి, కాకి చనిపోయే పరిస్థితిలో ఉందనుకోండి, ఇన్ని కాకులు అయితే రావడం జరుగుతుంది. అది ఎలాగో మరి. ఇంకేదన్నా జరిగితే కాకులు రావు. ప్రాణాలు పోయినప్పుడే కాకులన్నీ ఒక దగ్గర చేరైతే గలబా చేస్తాయి. ఎందుకో ఏంటో దాని మీనింగ్ మనకు తెలియదు. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నన్ను 2 కాకులు అయితే పోవడానికి వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.